మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 11వ తేదీ అనగా శుక్రవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు మీ వద్దకు ఒక అందమైన అమ్మాయి వస్తుంది. మీ చెంతకు చేరుతుంది. ఆ అమ్మాయి మీతో ఒక మాట చెప్తుంది. అసలు ఈ రోజు ఏం జరగబోతుంది, ఆ అమ్మాయి ఎవరు, ఈ రాశి జాతకులకు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ముందుగా ఈ రాశి జాతకుల గురించి తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకులు ఉత్తమ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరి వద్దకు తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు. ఇక ఈ రాశి వారి జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ఇక బంధువర్గంతో విభేదాలు వీరికి దీర్ఘకాలము కూడా కంటిన్యూ అవుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తుంటారు. సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణిస్తారు. ఈ రాశి వారికి సంబంధించి శని మార్గదశ రాజయోగాన్ని ఇస్తుంది. ఈ దశలో కలిగిన సంతానానికి ఆ యొక్క యోగం అనేది ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, న్యాయపరమైన విషయాలు జీవితంలో మీకు బాగా ప్రాధాన్యత సంతరించుకోకుండా మీరు చాలా ముందు నుంచి కేర్ తీసుకోవాలి. ఇక ఈ రాశి వారికి సంబంధించి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసొస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో, బంధువులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ రాశి వారు విలాసవంతమైన లైఫ్ కి కావలసిన సామగ్రికి ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు. పడమర, దక్షిణ దిక్కులు వీరికి బాగా లాభిస్తాయి. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు కూడా అభివృద్ధి పరచుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు మాత్రం ఈ రాశి వారిలో అస్సలు పోవండి. ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతుంటాయి. ఈ రాశి వారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారి జాతకులు ఆస్తి పాస్తుల కన్నా మనుషులకు ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి కోరుకున్న ప్రతి కోరిక నెరవేరబోతుంది. శుక్రుడు నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే శుక్రుడికి అంత పవర్ ఉంది కాబట్టి. సంపద అంటే శుక్రుడికి సంబంధించింది. అందరూ సంపద, శ్రేయస్సు, అష్టైశ్వర్యాలు ఇవన్నీ సిద్ధిస్తాయని చెప్తారు. నార్మల్ గా సంపద శుక్రుడికి సంబంధించింది. కానీ శుక్రుడు అనేవాడు ఇవి మాత్రమే కాదండి, మీ మనసులో ఉన్న కోరికలు సైతం నెరవేరుస్తాడు. ఆ యొక్క శక్తి, పవర్ అనేది మీ యొక్క రాశికి సంబంధించినటువంటి శుక్రుని స్థానం వల్ల ఇదంతా జరగబోతుంది. ఈ రోజున ఇంతటి అద్భుతానికి కారకుడు శుక్ర భగవానుడు. మీరు ఏది కోరుకున్నా ముందు నెరవేరదు అన్నట్లే ఉంటుంది. కానీ చివరికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీరు కోరుకుందే మీ లైఫ్ లో జరుగుతుంది. అదే ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించి మీ లైఫ్ లో జరగబోతుంది. అదేనండి. ఇకపోతే ఈ రాశి వారు ఎంత సంపాదించినా కూడా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. కాస్త సేవింగ్ చేసుకోవడానికి చూడండి. మీకు డబ్బుకు సంబంధించి ఎలాంటి సమస్య రాదు. అందువలన మీరు ఏమిటంటే సంపాదించిన సంపాదన స్థిరాస్తులుగా మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అనుకూల ఖర్చులు కూడా వస్తుంటాయి. కాబట్టి డబ్బులు ఈ రాశి వారు వృధా చేయకుండా స్థిరాస్తులుగా మార్చుకుంటే మంచిది. అలాగే ప్రేమ వివాహానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు. అయితే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ స్నేహితుల వలన మీకు సుఖం కలుగుతుంది. అయితే చెయ్యని తప్పుకు నిందను అనుభవించిన ఈ రాశి జాతకులు ఈ రోజున ఆ అమ్మాయి ఎవరైతే ఉందో మిమ్మల్ని నిందించి మిమ్మల్ని శాపనార్థాలు పెట్టి మీ జీవితం నుండి వెళ్లిపోయింది. ఆ అమ్మాయి సహోద్యోగి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేకపోతే మీ జీవిత భాగస్వామి కావచ్చు. వారి తప్పు తెలుసుకుంటారు. మీ తప్పు లేదు అని గ్రహిస్తారు. వెంటనే మీ చెంతకు చేరుకుంటారు. ఇటువంటి స్త్రీలను మీ జీవితంలోకి తప్పక ఆహ్వానించండి.
ఎందుకంటే మీకు వారికి మధ్యన ఉన్న మనస్పర్ధలు తొలగించడానికి ఒక అడుగు ముందుకు వేసి వారు వచ్చారు. వారు మీ జీవితంలో ఉంటే తప్పక ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది. ఈ రాశి జాతకులకు స్త్రీ రీత్యా ఆకస్మిక ధన లాభం కూడా కనిపిస్తుంది. కావున అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. స్త్రీ విషయంలో వారి సలహాల విషయంలో ఒక్కసారి ఆగి ఆలోచించండి, అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.